ఏపీలో రాజ్యం ఏలుతున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలంటే కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి రావాలన్నారు అనంతపురం జిల్లా ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్. తాను స్థానికుడా లేక సమర్థుడా సేవకుడా ధర్మవరం ప్రజలు తేల్చుకోవాలన్నారు. ధర్మవరంలో చేనేత రంగం కుదేలైందని, ఆ రంగానికి మళ్లీ పునర్వైభవం రావాలంటే తనను గెలిపించాలంటున్న సత్యకుమార్ యాదవ్ తో మా ప్రతినిధి శేఖర్ ఫేస్ టు ఫేస్. పొత్తులో భాగంగా ధర్మవరం సీట్ను బీజేపీకి కేటాయించింది. అనూహ్యంగా బీజేపీ తరఫున సత్యకుమార్ యాదవ్ ఉమ్మడి అంటే కూటమి అభ్యర్థిగా ధర్మవరం సీట్ను దక్కించుకున్నారు. ప్రస్తుతం సత్యకుమార్ యాదవ్ ధర్మవరం పట్టణంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన ప్రచారం ఎలా సాగుతుందన్న అంశాలు మనం ఆయన తెలిసిన ప్రయత్నం చేద్దాం. ధర్మవరం ప్రాంతంలో ఏ సమస్యలు ప్రచారానికి ఆదరణ అయ్యే విధంగా ప్రచారం చాలా ఉధృతంగా కొనసాగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ పట్టణ ప్రాంతం కాబట్టి సహజంగానే ఆదరణ ఉంటుంది. ఇది కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల కింద కూడా అపూర్వమైన స్వాగతం గ్రామస్తులు పొలిమేర్ల నుంచి స్వాగతం పలుకుతూ ఊర్లోకి తీసుకెళ్లడం, ఇంటికి తీసుకెళ్లడం, అన్ని వర్గాల వారు మద్దతు తెలపడం వాళ్ళ మొహంలో కనిపిస్తుంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ధర్మవరంలో కూడా ఈ రాక్షస పాలన నుంచి విముక్తి కలిగించాలని ప్రజలు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏదో మా ఊరికి వచ్చాడని స్వాగతం పలకడం కాకుండా ఆ ఉత్సాహంతో పలుకుతున్నారు. ప్రతి ఇల్లు గదిలో వచ్చి ఆరతులు పట్టడం కానీ, లేదా పూలదండలు సమర్పించడం కానీ, శాల్వాలు కప్పడం కానీ, అంటే ఒక కొత్త వ్యక్తిగా ఉంటున్న నన్ను ఇటువంటి ఆదరణ ఇస్తున్నారంటే ఈ రాష్ట్రంలో అధికారంలో పార్టీ పట్ల ఎంతటి వ్యతిరేకత పెంచుకున్నారో, ఎంత విసిగి వేస్తున్నారో అనేది అర్థమవుతుంది. ఇక సమస్యలు అంటారు, ప్రతి గ్రామంలో సమస్యలు లెక్కలేని సమస్యలు ఉన్నాయి. ధర్మవరం పట్టణంలో అయితే చేనేత రంగాన్ని చాలా పెద్ద సమస్య. ఇప్పుడే మగ్గాల దగ్గరికి వెళ్ళి రావడం జరిగింది. రాయితీలు రావట్లేదు, ప్రోత్సాహాలు రావట్లేదు, అక్కడి నుంచి లోన్లు లభించట్లేదు. వాళ్ళకి 50 మంది ఈ గత 5 సంవత్సరాల్లో ఆత్మహత్య చేసుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది కూడా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సింది. అదేవిధంగా అన్ని వర్గాలు ఇక్కడ ఎక్కడ రహదారుల నిర్మాణం జరగలేదు, అంతర్గత రహదారుల నిర్మాణం జరగలేదు, మరమ్మతులు జరగలేదు. అనేక గ్రామాల్లో వారం రోజులకు ఒకసారి కూడా మంచినీరు రావట్లేదు. ప్రధాన సమస్యలు ఇవి ఉన్నాయి. ఇవన్నీ పోగా గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్య సమస్యలు అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ 90% సబ్సిడీ లభించేది బిందు సేద్యానికి. అదేవిధంగా మోడీ గారి ప్రభుత్వంలో దానికి కలిపి అదనంగా ఇచ్చేవారు ఆయన 90%. 50% ట్రాక్టర్ల పైన, యంత్ర పరికరాల మీద కూడా ఇంతకుముందు సబ్సిడీ లభించేది. ఇప్పుడు ఆ సబ్సిడీ ఎక్కడ రావట్లేదు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. అందరి కాలువ ద్వారా చెరువులు నింపుతామన్నారు. అది ఏమీ జరిగింది. పంటలన్నీ ఎండిపోయి ఉన్నాయి. రైతాంగం విలవిల్లాడుతోంది. చదువుకున్న యువత వలసలు పోతున్నారు. ఒక్కటంటే ఒక పరిశ్రమ తెచ్చే ప్రయత్నం ఇక్కడ చేయలేదు. ఇవాళ అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన చేనేత రంగాన్ని కుదేలయ్యేలాగా చేశారు. ఇటువంటి పరిస్థితులు దారుణంగా నెలకొని ఉన్నాయి. ఉద్యోగాలు ఏ గ్రామంకి వెళ్ళినా కూడా అనేక మంది యువత, చదువుకున్న యువత, నేను డిగ్రీ చదివాను, ఎంబీ చదివాను, బీఈడీ చేశాను, నోటిఫికేషన్ రావట్లేదు, ప్రైవేట్ ఇది రావట్లేదు, ఇంట్లో ముసలి వాళ్ళు ఉన్నారు, వీళ్ళని వదిలేసి నేను బయట ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేయలేని పరిస్థితిలో ఉన్నాను. ఇటువంటి అనేక బాధలు ప్రతి గ్రామంలోనే కనిపిస్తున్నాయి. మంచినీటి సమస్య అన్నిటికన్నా గ్రామీణ ప్రాంతాలు. గత ప్రభుత్వం కట్టిన ట్యాంకర్లని అలాగే మూతపడేస్తున్నారు, తాళాలేసి బిగించున్నారు. ఆర్ఓ ప్లాంట్లకు తాళాలేసి బిగించున్నారు. ఏమంటే గత ప్రభుత్వం నిర్మించింది. అంటే రాష్ట్రానికి సంరక్షకులా వీళ్ళు భక్షకులా అనేది అర్థం కాని పరిస్థితి ఉంది. ధర్మవరం అంటే ఇక్కడ అంటే మరమ్మకాలు రాకపోతే చేనేత రంగం గతంలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా దీన్ని మరమ్మకాలు నిర్వహించడానికి కావచ్చు, లేకపోతే చేనేతలను ఆదుకోవడానికి అంటే ప్రత్యేకమైన ప్రణాళిక లేదు. ఎటువంటి ప్రణాళిక? ఖచ్చితంగా ఈ సమస్యలు అవగానే ఇప్పుడే మగ్గాల దగ్గర కూడా వెళ్ళి రావడం జరిగింది. వాళ్ళ సమస్యలు వినడము, మా పార్టీ నాయకులు కూడా పరిశీలించడానికి పూర్తిగా వాటి మీద కూడా అవగాహన. ఈ విధంగా అనేక విషయాల మీద అవగాహన పెంచుకుంటున్నాం. వాటికి పరిష్కార మార్గాన్ని కూడా ఎన్నుకునే అయితే ఏదైనా సరే హ్యాండ్లూమ్ని ధర్మవరంలో నిలబెడతాం. ఇది ఎందుకంటే చాలా వారసత్వ సంపద. ఇది వారసత్వ తరతరాలుగా వచ్చిన నైపుణ్యం. ఆ వారసత్వ సంపదని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. సో అది ఒక నేను ప్రజాప్రతినిధిగా చేస్తాను. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు చాలా ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అందిస్తానని చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చేవారు, భవిష్యత్తులో ఇస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసికట్టుగా పనిచేస్తే వాళ్ళ జీవితాల్లో మాత్రం మార్పు తీసుకోవచ్చు, వెలుగులు నింపవచ్చు. కేంద్ర ప్రభుత్వం కొన్ని రకాలైనటువంటి పథకాలు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైంది. అలాగే ఈ ప్రాంతంలో ప్రధానంగా నిరుద్యోగ సమస్య, చేనేత రంగం కూడా కుదేలేదు. చేనేత రంగాన్ని ఆదుకోవడానికి తన వంతు కృషి చేస్తాను. ఇప్పటికే చేనేత కార్మికులతో కూడా తను భేటీ కావడం జరిగిందని చెప్పి కూడా చెప్తున్నారు. ఇప్పటికే స్థానికుల్లో విపరీతమైనటువంటి ఆదరణ చూస్తున్న కొత్త పాత అన్న విషయానికి వచ్చినట్టు ప్రత్యర్థి పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఇతర రాష్ట్రాలకు ఇతర జిల్లాలకు చెందినటువంటి వ్యక్తులకు సీట్ కేటాయించినప్పుడు తాను ఎందుకు తన జాతీయ పార్టీకి చెందిన వ్యక్తిని ఎక్కడి నుంచి పోటీ చేయొచ్చు, తనకు ప్రజల నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తుంది, తనకు తీరుతామన్నటువంటి ఆశాభావంలో సత్యకుమార్ యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి. శేఖర్,